కూటమి పాలనపైన వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తిరుమలలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. ఇక సుప్రభాత దర్శన టికెట్ల పేరుతోటి పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని, ఒక్కో వ్యక్తి నుంచి ₹1000 వసూలు చేసి దళారులు పరారైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. వరుసగా 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి 1,00,000 అరాచకాలలో పరాకాష్ఠగా ఓ దళారి ఇద్దరికి ముగ్గురికి కాదు సుమా 64 మందికి సుప్రభాత టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ₹6,000 ఫోన్పే చేయించుకున్నాడు. మామూలుగా సుప్రభాత టికెట్లు ఇవ్వటమే రోజుకు 150 అట్లా ఇస్తూ ఉంటారు, మ్యాక్సిమం 200. అలాంటిది ఒక బ్రోకర్ 64 టికెట్లకు దాదాపు ₹4,00,000 వసూళ్లు చేశాడంటే, వాళ్ళందరూ కూడా గుంటూరు జిల్లా నుంచి కొండకు వచ్చి అక్కడ ఆ వ్యక్తి కనపడకుండా పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు తీవ్ర మనోవ్యధకు గురి అయి ఆందోళన చేసినప్పుడు పోలీసు వాళ్ళు కల్పించుకొని మీరు కంప్లైంట్ ఇండి అవన్నీ కూడా వీడియోలలో బయటికి వచ్చినాయి. అంటే ఎంతగా బరి తెగించినారు కొండ మీద బిఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళారులు పెట్టరేగిపోయి అనునిత్యము మేము చెప్తూనే ఉన్నాం, కొండ మీద దళారుల విశ్వరూపం కానపడుతోంది. ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముతున్నారు, శ్రీవాణి టిక్కెట్లను ₹5,000 లాభానికి అమ్ముతున్నారు, ₹300 టిక్కెట్టును దాదాపు రోజు 3,000కు పైగా ₹3,000 వసూలు చేసి అమ్ముతున్నారు.